సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ శ్రీ వేదాంత భజన మందిరం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని లడ్డును భానుపూరి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డు వేలంపాట కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రం బొడ్రాయి బజారుకు చెందిన కొత్తూరు సందీప్ 1,20,000 రూపాయలకు లడ్డును సోమవారం వేలంపాటలో దక్కించుకున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంట్లగంట్ల జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా లడ్డును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ శ్రీ వేదాంత భజన మందిరం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని లడ్డును భానుపురి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డు వేలంపాట కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రం బొడ్రాయి బజార్కు చెందిన కొత్తూరు సందీప్ 1,20,000 రూపాయలకు లడ్డును సోమవారం వేలంపాటలో దక్కించుకున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా లడ్డును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వేదాంత భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి నకిరకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, మందిర అర్చకులు దరూరి సింగరాచార్యులు, దరూరి రాఘవాచార్యులు, భానుపురి ఉత్సవ సమితి అధ్యక్షుడు రంగరాజు రుక్మారావు, వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, భానుపురి ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటలో ఈ సంవత్సరం కూడా సూర్యాపేట గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి, శోభాయాత్ర కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్న రుక్మారావు గారు, కార్యక్రమాధికులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు గడుగు లింగయ్య గారు, మున్సిపల్ చైర్పర్సన్ సోదరి అన్నపూర్ణ గారు, వేదికపై ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యమైన పట్టణ పౌరులందరికీ, అభిమానులందరికీ, భక్తులందరికీ నా నమస్కారాలు. వాస్తవానికి భారతదేశంలోనే తెలంగాణకు ఒక గొప్ప పేరు గాంధీ మహాత్ముడే పెట్టిపోయిండు. గంగా జమున తహసీల్ ఈ నిదర్శనం హైదరాబాద్ రాష్ట్రంలో. గంగా జమునలు అయితే కలిసిపోతాయో ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి అన్ని పండుగలు జరుపుకునే ఒక సంస్కృతిలో వారసత్వం ఉంది అని చెప్పి చెప్పిండ్రు. దానికి ప్రత్యక్ష సహకారం సూర్యాపేట పట్టణం. నేను ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 పైగా గణేష్ మండపాన్ని సందర్శించి వస్తాను. చాలా చోట్ల కమిటీలలో ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. చాలా కమిటీలలో పిలుస్తున్నారు. కొబ్బరిగా కొట్టేప్పుడే నయంగా ఛాయగా అని చెప్పి తీసుకొట్టిస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు. అయితే సూర్యాపేట ఎప్పుడు కూడా చరిత్రలో సూర్యాపేటలో ఇప్పటి వరకు కెమెరాలు